హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక న్యూడ్ వీడియో వైరల్ అవుతూ ఉందన్నమాట. వైసీపీ నాయకులు అంటేనే ఇక ఏమైపోయిందంటే ఇలాంటి చిల్లర పనులు చేసే నాయకులుగా పేరు తెచ్చుకోవడానికి రెడీ అయినట్టుగా ఉంది. అంటే అందరినీ కాదు కానీ ఇలాంటి కొంతమంది వ్యక్తులే బయటకు వచ్చేసరికి ఆ వ్యక్తులు ఆ పార్టీ అసలు వాళ్ళు ఉన్న 5 సంవత్సరాల్లో ఎలాంటి పరిపాలన చేశారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ అక్రమ సంబంధాలు, మహిళలతోటి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడాలు, అలాగే గతంలో అయితే గోరంట్ల మాధవ్‌ది చూసాం ఎంత ఘోరమైన పరిస్థితో. దాని మీద ఆయన కూడా రియాక్ట్ అయింది. అది ఫేక్ అన్నాడు, అదేవిధంగా అది మార్ఫింగ్ అన్నాడు. కానీ టీడీపీ శ్రేణులు ఒప్పుకోలేదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అమెరికాకు కూడా ఆ వీడియోని పంపించి అమెరికాలో ఒక ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్లో దాని మీద ప్రయోగం అంటే అది సరైందా కాదా అని చెప్పేసి సైబర్ ఫోరెన్సిక్లో నిరూపించి మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఇది నిజమైనదే అని చెప్పేసి రూఢి చేశారు టీడీపీ వాళ్ళు. సో అంత జరిగింది. అలాగే అవంతి కావచ్చు, తర్వాత మొన్న దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు. సో వీళ్ళంతా కూడా ఈ విధమైన ఆరోపణలతోటి కాస్త పార్టీకి చెడ్డ పేరు తెచ్చారు, వ్యక్తిగతంగానూ చెడ్డ పేరు తెచ్చుకున్నారు. సో వీళ్ళు ఒక స్త్రీలోలుగా పేరు పడుతూ వస్తున్నారు చూస్తూ ఉంటే. అంబటి రాంబాబు గారు చూసాం, గంట అరగంట వ్యాఖ్యలు. సో ఈ రకరకాలుగా అనేక మంది ఉన్నారు. కొంతమంది పార్టీలు కూడా మారారనుకోండి. సో వాళ్ళు ఇప్పుడు ప్రబుద్ధులు, పార్టీలు మారిన వాళ్ళంతా ప్రబుద్ధులు. సో అక్కడే ఉండి చేసిన వాళ్ళు దుర్మార్గులు అన్నట్టుగా ఈ పార్టీల వాళ్ళు కలరింగ్ ఇస్తున్నారు. మళ్ళీ అదొక వెర్షన్. తప్పు ఎవరు చేసినా తప్పే కదా, కానీ ఆ విధంగా ఉండట్లేదు. ఎదురోడు చేస్తే తప్పు, మావాడు చేస్తే మాత్రం ఒప్పు అన్నట్టుగా కూడా కొన్ని కనిపిస్తున్నాయి. సరే, అదలా ఉంటే ఇప్పుడు ఈయన చేసిన పని ఎంత దారుణంగా ఉందంటే ఒక మహిళకి ఆయన అసభ్యంగా ఒక దాదాపుగా న్యూడ్ అనాలి. సో ఆ విధంగా వీడియో చేసి మాట్లాడుతూ ఆవిడతోటి ఇచ్చేసాడనమాట ఆన్లైన్లో. అయితే ఈ వీడియోని ఆవిడ బయట పెట్టింది, మీడియాకి ఇచ్చారు. ఇచ్చి ఈ విధంగా ఈయన చేశాడన్నట్టుగా ఆవిడ చెప్పింది. సో దాంతో ఈయన కూడా అనంతబాబు కూడా అదే వ్యాఖ్యలు చేస్తున్నాడు. అది మార్ఫింగ్ అని ఒకసారి అంటాడు, హనీ ట్రాప్ అని మరోసారి అంటారు. సో ఈ విధంగా ఆయన తడబడుతూ ఉన్నాడు అనమాట. దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో ఆయనకు అర్థం కావట్లేదు. ఆన్లైన్లో అంత చీప్ పనులు చేయడం ఎందుకు, ఈ విధంగా మళ్ళీ కవర్ చేసుకోవడానికి తిప్పలు పడ్డం ఎందుకు? నిజానికి ఆయన మీద ఆల్రెడీ గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి, ఎంతోమందిని ఇబ్బంది పెట్టిన ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఒక మర్డర్ విషయంలో, ఒక హత్య విషయంలో ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు కూడా. సో ఏ హత్య విషయంలో జైలుకి వెళ్ళొచ్చాడో అందరికీ తెలిసిందే. తన డ్రైవర్ని హత్య చేసి దాన్ని సాధారణ మరణం కింద చిత్రీకరించే ప్రయత్నం చేసి ఆ తర్వాత అది సాధ్యం కాకపోయేసరికి పోలీసులకు లొంగిపోయాడు. అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇప్పుడు బెయిల్ మీదనే ఉన్నారు ఆయన యాక్చువల్గా. సో ఈ పరిస్థితుల్లో ఆయన మరి ఇలాంటి పనికిమాలిన చండాలమైన పని చేసి ఒక మహిళ పరువు కూడా తీసినట్టే. సో ఇలాంటి రాజకీయ నాయకుల మనకు ప్రతినిధులు, ఇలాంటి వాళ్ళ నుంచా మనం ప్రజల్లో అభివృద్ధి కోరుకునేది, సంక్షేమం కోరుకునేది అనే ప్రశ్న ప్రజలకు వస్తుంది. సో ఇది బాగా వైరల్ అయిపోతూ ఉంది. సో దీన్ని టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయంటే దీన్ని మేము మహిళా కమిషన్కి ఫిర్యాదు చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఇది అంటే ఆయన ఇక ఏదో విధంగా బుక్ చేయడానికి వీళ్ళ ప్రయత్నాలు అయితే వీళ్ళు చేస్తున్నారు. సో ఇది ఇంకా మీడియాలో రచ్చగా మారుతూ ఉంది. ఇలా ఉంటే ఈయన మీద గతంలో కూడా అనేక విషయాలు ఉన్నాయన్నమాట. గతంలో ఆయన నియోజకవర్గంలో ఒక అంగన్వాడీ టీచర్ మీద కూడా ఇబ్బంది పెట్టారు. చివరికి ఆ టీచర్ ఎంత పంతం తీసుకున్నారంటే చివరికి ఆవిడ ఎమ్మెల్యే కూడా అయిపోయారు. సో అంత పంతానికి తీసుకున్నారు ఆవిడ. సో ఎందుకంటే మహిళల్ని ఇబ్బంది పెడితే ఇదిగో ఇలాగే ఉంటుంది రియాక్షన్ కూడా. సో వాళ్ళు ఏంటో చేసి సాధించి చూపిస్తారు. అంటే పురుషులే కాదు, మేము కూడా మీకు మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసి ముందుకు వచ్చి నిలబడి చూపించిన వ్యక్తి ఈ మహిళ. చూస్తూ ఉంటే అంబటి రాంబాబు గారు చూసాం, గంట అరగంట వ్యాఖ్యలు. సో ఈ రకరకాలుగా అనేక మంది ఉన్నారు. కొంతమంది పార్టీలు కూడా మారారనుకోండి. సో వాళ్ళు ఇప్పుడు ప్రబుద్ధులు, పార్టీలు మారిన వాళ్ళంతా ప్రబుద్ధులు. సో అక్కడే ఉండి చేసిన వాళ్ళు దుర్మార్గులు అన్నట్టుగా ఈ పార్టీల వాళ్ళు కలరింగ్ ఇస్తున్నారు. మళ్ళీ అదొక వెర్షన్. తప్పు ఎవరు చేసినా తప్పే కదా, కానీ ఆ విధంగా ఉండట్లేదు. ఎదురోడు చేస్తే తప్పు, మావాడు చేస్తే మాత్రం ఒప్పు అన్నట్టుగా కూడా కొన్ని కనిపిస్తున్నాయి. సరే, అదలా ఉంటే ఇప్పుడు ఈయన చేసిన పని ఎంత దారుణంగా ఉందంటే ఒక మహిళకి ఆయన అసభ్యంగా ఒక దాదాపుగా న్యూడ్ అనాలి. సో ఆ విధంగా వీడియో చేసి మాట్లాడుతూ ఆవిడతోటి ఇచ్చేసాడనమాట ఆన్లైన్లో. రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి గారు, ఆవిడ గతంలో ఒక అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ దాంట్లో చేస్తూ ఉండేవారు. అయితే ఆవిడ భర్త టీడీపీలో యాక్టివ్గా ఉండేవారు. సో దాంతో మరి అనంతబాబుకి అది ఎందుకు నచ్చలేదో కానీ ఆయన యాక్టివ్గా టీడీపీలో ఉండటం ఆవిడని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. సో చివరికి ఆవిడ ఉద్యోగాన్ని కూడా పీకేస్తారు అనే పరిస్థితి ఆవిడ క్రియేట్ అయింది. దాంతో ఇక లాభం లేదు, నేనే రాజీనామా చేస్తానని స్వచ్ఛందంగా ఆవిడ రాజీనామా చేశారు. చేసి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ టీడీపీలో మరింత యాక్టివ్గా పాల్గొనడం మొదలుపెట్టారు. టీడీపీ కార్యకలాపాల్లో ఆవిడ యాక్టివ్గా ఉంటూ చివరికి ఆ పార్టీ నుంచి టికెట్ కూడా సంపాదించారు. సంపాదించిన తర్వాత ఆవిడ ఎలక్షన్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఇది ఎంత గొప్ప సక్సెస్గా మాట్లాడుకోవాలంటే ఒక మామూలు అంగన్వాడీ టీచర్, అంటే గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ టీచరు అన్న దానికి ఒక ఇది ఉంటుంది, కానీ అంగన్వాడీ టీచర్ అంటే తక్కువగానే చూస్తారు. అంటే పెద్ద విలువేం ఉండదు, ఒక నార్మల్. అటువంటి నార్మల్ టీచరు ఇంత గొప్ప ఇది సాధించారంటే నిజంగా మెచ్చుకోదగిందే. సో ఆవిడ ఏం వ్యాఖ్యానిస్తున్నారంటే శిరీష గారు,
ఈయన నిజంగానే పనికిమాలిన వాడు. సో ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఆయనకు అలవాటే, ఈ విధంగా చేస్తూ ఉంటాడు. సో మహిళల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు అని చెప్పేసి ఆవిడ అన్నారు. దాంతోపాటు ఇది నమ్మొచ్చు, ఆయన మార్ఫింగ్ అది ఇది అంటున్నాడు కదా, ఫేక్ అని మార్ఫింగ్ అని. సో ఇది అది ఏమీ కాదు, దీన్ని ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే ఆ వీడియోలో ఆయన మెల్లో ఉన్న గొలుసు కావచ్చు, చేతికున్న ఉంగరాలు కావచ్చు, ఇవన్నీ సేమ్ మార్ఫింగ్ చేయరు కదా. సో దీన్ని ఖచ్చితంగా నమ్మొచ్చు, అంతగా డౌట్ ఉంటే ఫోరెన్సిక్ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. సో అనంతబాబు కూడా అదే అంటున్నారు, నేనేమీ చేయలేదు, నేను అలాంటి వాడిని కాదు, సో ఇది మార్ఫింగే, కావాలని టీడీపీ వాళ్ళు కుట్రతోటి తయారు చేశారు, నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను, అదేవిధంగా దీన్ని మరింత దర్యాప్తు చేయాలని చెప్పేసి పోలీసులను అడుగుతానని చెప్పేసి ఆయన అంటున్నారు. మంచి విషయమే, దాంట్లో కూడా తప్పేం లేదు, ఆయన అడగచ్చు, ఫోరెన్సిక్ పంపిస్తే అది నిజమో అబద్ధమో తేలిపోతుంది. ప్రభుత్వం ఎలాగో టీడీపీ ఉంది కాబట్టి వాళ్ళు ఫోరెన్సిక్ పంపించడానికి రెడీయే, దర్యాప్తు చేస్తా అంటే దానికి రెడీయే. ఎందుకంటే ఇందులో నిజం ఇదే అని తేలితే ఇంకా టీడీపీ వాళ్ళకి సంబరం, ఎందుకంటే దీన్ని ఇంకాస్త పెద్ద ఇష్యూ చేస్తారు. ఒకవేళ అబద్ధం ఉంది అంటే మీడియా ఎలాగూ ప్రచారం చేస్తూనే ఉంది కాబట్టి దాన్ని పట్టించుకోరు. సో ఏ విధంగా చూసినా రావాల్సిన మైలేజ్ అయితే వచ్చేసింది. సో అంటే ఇది పార్టీల పరమైన ఇది ఒక ఇదిగా నడుస్తూ ఉందన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క నాయకుడు బయటికి వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం తను చేయాలనుకున్న కొన్ని యాక్టివిటీస్ విషయంలో యాక్టివ్గా లేదు. తాము ఏవైతే పథకాలు తీసుకొస్తున్నారో ఆ పథకాలు సరిగ్గా అమలుపరచకుండా ఇలాంటి వాటిని ముందు తీసుకొచ్చి ప్రజల్లో చర్చకు పెడుతున్నారనేది కనిపిస్తుంది మనకి. మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, ఆగస్టు 15 అయిపోయింది, ఆగస్టు నెల కూడా అయిపోతూ ఉంది, ఇంతవరకు లేదు. సో దాన్ని మళ్ళీ తర్వాత ఎప్పుడో ఇస్తారన్నారు. సో మహిళలు కానీ లేకపోతే మిగతా వ్యక్తులు ఎవరు దీని మీద క్వశ్చన్ చేయకుండా ఇటువంటిది ముందుకు తెస్తున్నారు. అలాంటివి అనేకం ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. సరే, ప్రభుత్వం యాక్టివిటీస్ ఈ విధంగా ఉంటే అనంతబాబు మాత్రం గట్టిగా ఇరుక్కున్నాడు. సో ఈయన మరి ఏ విధంగా బయటపడతాడని చూడాలి. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఒక కేసు ఉంది, ఇది రెండో కేసు. సో ఈయన బయటపడే సంగతి అలా ఉంచి ఇలాంటి వ్యక్తులను ప్రజలు ఎన్నుకుంటున్నారు దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో మనం ఎలాంటి నాయకులను ఎంచుకోవాలో, ఎలాంటి వాళ్ళకి మనం మద్దతు ఇవ్వాలనేది మనకు కూడా ఒక ప్రశ్న అనమాట. ఓటర్లు కూడా తమను తాము ప్రశ్నించుకోవాలి. ఏదో ఒక పార్టీ మీద అభిమానంతో ఓట్లు కుదరడం కాకుండా మనకు మన నియోజకవర్గంలో సరైన నాయకుడిని ఎంచుకుంటున్నామా లేదా, ఈ నాయకుడు బాధ్యతగా ప్రజల విషయాల్లో ఉంటాడా లేదా అనేది చూడాలి. అయితే ఇది ఈయన వ్యక్తిగత విషయం. మరి ఆ మహిళ తనని ఇబ్బంది పెట్టాడని బయట పెట్టారా, లేకపోతే ఇది నిజంగా హనీ ట్రాప్ అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఆవిడ మీడియా ముందు అది బయట పెట్టినా తనకు అన్యాయం జరిగినట్టుగా ఆవిడైతే బయటకు వచ్చి ఫోకస్ కావట్లేదు. సో ఇది కాస్త స్ట్రాటజిక్గా జరిగిన పనిలాగా కూడా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఆయన బుద్ధి సరైనది కాకపోతే ఇలాంటివన్నీ వస్తాయి. సరైన వాడు అయితే కంట్రోల్గా ఉంటాడు, సరైన వాడు కానప్పుడు ఈ విధంగా బుక్ అయిపోతాడు అన్నమాట. అయితే దీంట్లో కూడా వాళ్ళ నాయకుడు జగనన్న ఎటువంటి మద్దతు కానీ లేకపోతే ఎటువంటి పుషింగ్ కానీ ఇచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే దువ్వాడ విషయంలోనూ జగన్ గారు ముందుకు వచ్చి ఆయన ఎంకరేజ్ చేసింది లేదు. అంటే ఆయన మా పార్టీ నాయకుడు, ఆయన మీద కుట్ర జరిగిందనో లేకపోతే ఏది చెప్పింది లేదు. అదేవిధంగా గతంలో వచ్చినాయి కూడా, విజయసాయిరెడ్డి దాంట్లో కూడా జగన్ ఏమాత్రం ఏళ్ళు పెట్టలేదు. ఇంకా చెప్పాలంటే సాక్షిలోనే ఆయనకు వ్యతిరేకంగా ఎక్కువ వార్తలు వచ్చాయి. సో ఈ విధంగా చూస్తే జగన్ ఇలాంటి వ్యక్తులని దూరం పెడుతున్నాడా, లేకపోతే పార్టీకి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి దూరంగా ఉంటున్నారా, మరి ఏం తేలాల్సి ఉంది. ఎందుకంటే అనంతబాబుని జగన్ పువ్వుల్లో పెట్టి కాపాడుకున్న సంఘటన ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మర్డర్ జరిగిందో, ఆ డ్రైవర్ మర్డర్, ఆ తర్వాత అనంతబాబుని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు.